దేశంలో అశాంతి వాతావరణం సృష్టించేలా యువతను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనను ప్రధాన నివాసం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం వ్యతిరేకిస్తూ పట్టణంలో తహసీల్ చౌరస్తా వద్ద బుధవారం జగిత్యాల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా అసాంఘిక శక్తులు మత విద్వేషాలను ప్రోత్సహించే వర్గాలతో కలిసి ప్రజలు ముఖ్యంగా యువతను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి చర్యలను దేశ ప్రజలు తీవ్రంగా ఖండించి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళను ముందుకు రమ్మను. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा, भारत माता की जय, भारतीय जनता देशाనికి ఘనత, भारतीय जनता देशाనికి ఘనత, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. రాహుల్ గాంధీ దొంగ, రాహుల్ గాంధీ దొంగ, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ మాత్రం పడాల్సిందే. हम करेगा, हम करेगा. बोलो भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాతా की जय, माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నివాసాన్ని ముట్టడికి వెళ్ళిన రాహుల్ గాంధీ విశ్వబొమ్మ దహనం చేసే యత్నంలో పోలీసులు దాన్ని లాక్కొని వెళ్ళారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ గారంటే ఎందరికో చాలా అభిమానితనం. తన చేసిన ప్రతి ఒక్క దేశంలో కానీ భద్రత కానీ ఏదైనా కానీ వారు చాలా వినుబంధంగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటే, ఏదైతే రాహుల్ గాంధీ గారు వారి నివాసానికి వెళ్ళి వారిని ముట్టడి చేయడం చాలా బాధాకర విషయం. ఇంక మీదట ఇటువంటి జరిగితే కూడా మేము క్షమించే ధోరణిలో లేమని చెప్పి మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి భారత్. నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పి దేశంలో అల్లకల్లోలను సృష్టించాలని చెప్పి రాహుల్ గాంధీ తర్వాత ప్రకాష్ రాజు, కేజ్రీవాల్ వీళ్ళు స్టూడెంట్లు కాదు కదా, స్టూడెంట్స్కి నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఎగ్జామినేషన్ మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అందరూ పాస్ అయినరు. వాళ్ళు ఎక్కడ స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. నిరసన చేయడం తప్పు కాదు, అయినా కానీ అంత అయిపోయిన తర్వాత నిరసన చేస్తున్నంటే రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏంటిదంటే నేపాల్ లాగా, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగా భారతదేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం. రాహుల్ గాంధీ గారి కళ ఎప్పటికీ నెరవేరదు. రాహుల్ గాంధీ గారు అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజలతో మమేకమై అప్పుడు రాహుల్ గాంధీ గారు గెలవచ్చు. కానీ ఇట్లా అంతర్యుద్ధాలు సృష్టించడం మాత్రం చాలా తప్పండి. దేశ ప్రజలు చూడండి, వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారిని జీర్ణించుకుంటలేరు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము పాలకులు కుట్ర పడుతున్నారు. ప్రజలు గమనించి మోడీ గారికి అందరూ సహకరించాలని విన్నవించుకుంటున్నాను. తర్వాత ఈ యొక్క నీట్ పరీక్ష లీక్ అయిందని ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ యొక్క అదంతా కూడా విద్యార్థులు ధర్నా ఏదైతే నిరసన చేస్తే దాంట్లో తప్పు లేదు. కానీ
అక్కడ ధర్నాల మొత్తం సంఘ విద్రోహ శక్తులు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ దానికోసము నీట్ ఏంటని ఈ యొక్క విద్యార్థి ధర్నా చేసే దాంట్లో సంఘ విద్రోహ శక్తులు భారత మాత గురించి మాట్లాడేది, భారత మాత సబ్జెక్ట్ అదొకటి. తర్వాత ఇంకో రకరకాలు మాట్లాడు. మన నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని మీరు ఈ కుట్రలు పన్ని ఈ యొక్క దేశ విద్రోహ శక్తులు చేస్తే ఎప్పటికీ ఇది సహించే ప్రసక్తి లేదు. ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? చలో ఇప్పుడు అంతా చేస్తున్నప్పటికీ లాఠీ చార్జీ ఈ విద్యార్థులు అయితే ఈ లీడర్లందరూ ఎటు ప్రకాష్ రాజ్ గారికి దెబ్బలు దాఖలు, దేశ విద్రోహ శక్తుల దెబ్బలు దాకినా అంటే కేవలం విద్యార్థులను ముందుగా పెట్టుకొని రాజకీయం చేస్తున్న విద్రోహ శక్తులని ఈ విద్రోహ శక్తుల ఆటలు సాగవని నేను భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారి నివాసానికి వెళ్ళిన రాహుల్ గాంధీకి కనీసం ఉండాలి. రాహుల్ గాంధీ గారు మీరు శాంతియుతంగా నిరసన కార్యక్రమం మాకే అభ్యంతరం లేదు. ఈ విద్రోహ శక్తులతోటి ఈ యొక్క వాళ్ళని రెచ్చగొట్టి విద్యార్థులని ఈ సంఘ విద్రోహ శక్తులతోటి సీతారాముల గురించి మాట్లాడు, రాముల వారి గురించి మాట్లాడు, వివిధ మాటలు మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సహించని, భారతీయులు కూడా సహించరని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మళ్ళొకసారి ఇటువంటి సంఘటనలు ఎదురైతే పెద్ద మొత్తంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి